హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ప్రేమ కోసం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానం కీసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అనితర సాధ్యమైన నీ పట్టుదల, శ్రమ, అసాధారణమైన వివేకం, విచక్షణ జ్ఞానం చూస్తుంటే నువ్వేదో లోకోత్తర కార్యాన్ని సాధించడానికి పూనుకున్నట్లు అర్థమవుతుంది. నిజంగానే ప్రజల క్షేమం కాంక్షించే వారికి దేశకాల పరిస్థితులు ఏవి అవరోధాలు కాకూడదు. ఆ సంగతి నీకు తెలుసు. అయితే ప్రజలను బాధల నుంచి కాపాడడానికి కలిగిన అద్భుతమైన అవకాశాన్ని అల్పస్వార్థ ప్రయోజనం కారణంగా జారవిడుచుకున్న ఒక యువకుడి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. మంగళాపురి నగరంలో హేమగుప్తుడనే ప్రముఖ వర్తకుడి ఏకైక కుమార్తె సుగాత్రి సాటిలేని అందాల రాశి. ఆమె ఒకనాడు స్నేహితురాళ్లతో కలిసి వనవిహారానికి వెళ్ళింది. కొంతసేపు అయ్యాక ఆమె చెలుకలకు దూరమై కొలనులో తామరలు కోయటానికి ప్రయత్నించింది. కాలు జారి నీళ్లలో పడిపోయింది. ఈత రాక ఉక్కిరిబిక్కిరవుతున్న ఆమెను అటుగా వెళ్తున్న ఒక యువకుడు రక్షించాడు. ఒకరినొకరు చూసుకొని పరస్పరం పరిచయం చేసుకున్నారు. నగరం శివార్లోని రేఖపల్లెకు చెందిన ఆ రైతు యువకుడు పేరు స్మాత్మికుడు. వాళ్ళిద్దరి మధ్య పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా పరిగణించింది. ఒకనాడు సాత్మికుడు సుగాత్రి తండ్రి హేమగుప్తుని కలుసుకుని తన ప్రేమ గురించి చెప్పి సుగాత్రిని తనకిచ్చి వివాహం జరిపించమన్నాడు. ప్రేమించడానికి అర్హత అవసరం లేకపోవచ్చు, కానీ పెళ్లికి చేసుకోవటానికి తప్పక కొన్ని అర్హతలు ఉండాలి. మా అమ్మాయిని చేసుకునే అర్హత నీకు లేదు, నువ్వు ఇక వెళ్ళవచ్చు అని చెప్పాడు హేమగుప్తుడు. అయ్యా, నాకు లేని అర్హతలు ఏమిటి అని అడిగాడు సాత్మికుడు. ఒక అర్హత కూడా లేదు. అసలు కావాల్సింది వ్యాపార దక్షత. నా వ్యాపారం బహుముఖాలుగా విస్తరించి నగర ప్రజలకు నిత్యావసరాలు సమకూరుస్తూ ఎందరికో జీవనోపాధి కల్పిస్తోంది. నా తదనంతరం కూడా ఆ వ్యాపారం ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను. కొడుకులు లేని కారణంగా నేను వ్యాపారంలో మెలకువలు ఎరిగిన అనుభవజ్ఞుడైన నా దగ్గర బంధువు కుమారుడు ఉషాకిరణుని ఎన్నడో అల్లుడుగా నిర్ణయించాను అన్నాడు హేమగుప్తుడు. అప్పుడే అక్కడికి వచ్చిన సుగాత్రి తండ్రి మాటలు విని కలవరం చెందింది. సాత్మికుడు పట్ల తనకున్న ఇష్టాన్ని తండ్రికి తెలియజేసింది. హేమగుప్తుడు తల పంకించి స్వాత్మికుడి కేసి చూశాడు. సమర్థత, పట్టుదల ఉన్న వ్యక్తి ఏ రంగంలోనైనా విజయం సాధించి రాణించగలడు. నేను నీకు దీటైన వ్యాపారవేత్తను కాగలనని నిరూపించుకోగలను అన్నాడు సాత్మికుడు. అయితే సరే, 1,00,000 వరహాల విలువగల సరుకు ఓడకెత్తిస్తాను. 10 మంది సిబ్బందిని వెంట పంపుతాను. సంవత్సరంలోగా 1,00,000కు మరో 1,00,000 సంపాదించుకురావాలి. అలా చేస్తే నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేయటంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, సరేనా అన్నాడు హేమగుప్తుడు. సాత్వికుడు ఆ షరతుకు అంగీకరించాడు. గడువు తీరేలోగా లక్ష్యాన్ని సాధించుకురాగలనని సుగాత్రికి మాట ఇచ్చి మర్నాడే ఓడలో బయలుదేరాడు. దూరంలోని మకరందుపురికి చేరిన సాత్వికుడు వెంట తెచ్చిన సరుకులతో వ్యాపారం ప్రారంభించాడు. మొదట్లో కొద్దిగా కష్టమనిపించినా ఆ తర్వాత పుంజుకొని 10 నెలల్లో 2,00,000 వరహాలు సంపాదించగలిగాడు. సంతోషంగా తిరుగు ప్రయాణమయ్యాడు. 3 రోజుల ప్రయాణం తర్వాత ఓడ తీర ప్రాంతంలో ఒక దీవి వద్ద ఆగింది. సాత్వికుడు ఆ ప్రాంతాన్ని చూడగానే, మిత్రులారా, నాకు ఊహ తెలిసాక స్వస్థలం దాటి వెళ్ళి ఎరుగను. అయితే ఈ ప్రాంతాన్ని చూస్తుంటే నాలో ఏవేవో అస్పష్ట జ్ఞాపకాలు పొరలు విప్పుకుంటున్నాయి. ఇది నాకు చిరపరిచితంగా కనిపిస్తోంది. మనం అలా వెళ్ళి చూసొద్దామా అన్నాడు. పనివాళ్లు అందుకు అంగీకరించడంతో ఇద్దరు సన్నిహితులను వెంట పెట్టుకొని సాత్వికుడు కొంత దూరం వెళ్ళేసరికి గుట్ట సమీపంలో ఒక పండు ముసలి చెట్టు కింద కనిపించాడు. అతన్ని సమీపించి సాత్వికుడు, తాతయ్య, ఈ కొండ మలుపు తిరిగితే గువ్వల చలమ అనే ఊరు వస్తుంది కదా అని అడిగాడు. ముసలివాడు తలపైకెత్తి సాత్వికుడిని తెరిపారా చూసి, నువ్వెవరు బాబు? అచ్చం మా సుధీర మహారాజులాగున్నావు. మమ్మల్ని చూడటానికి మళ్ళీ జన్మించి వచ్చావా ఏం అన్నాడు. నేను రైతు బిడ్డనైనా రాజునై పాలన సాగించినట్టు తరచూ కలలు వచ్చేవి. అవన్నీ వట్టి భ్రమలనుకున్నాను. ఇప్పుడు నిన్ను చూడగానే మరొక విషయం గుర్తుకొచ్చింది. శత్రువులు కుట్ర పన్ని హతమార్చడానికి వచ్చినప్పుడు నా ముఖ్య అనుచరుల్లో ఒకడు కాపాడాడు. అతడి పేరు పున్నయ్య అన్నాడు సాత్వికుడు. అవును, ఆ పున్నయ్యను నేనే మహారాజా అన్నాడు వృద్ధుడు ఆనంద బాష్పాలు రాలుస్తూ. ఆ తర్వాత అతడు లేచి నిలబడి, నిజంగా మీరు మా మహారాజే. మీరు చెప్పినవి అక్షరాలా నిజం. మీరు నాతో రండి. మిమ్మల్ని చూసి ఆనందించేవాళ్ళు చాలామంది ఉన్నారు అంటూ పున్నయ్య ముందు దారి తీశాడు. అతడు నడుస్తుండగా దాదాపు 50 ఏళ్ల క్రితం జరిగిన సంగతులు వృద్ధుడు వివరించసాగాడు. ఆ ప్రాంతాన్నేలే భోగలాలసుడైన భుజంగేశ్వరుడు రాణి మాలినీదేవితో సహా దేశాటన చేస్తూ ఒకసారి గువ్వల చలమకు వచ్చాడు. చుట్టూ పసుపచ్చ పూల వృక్షాదులు గల కొండలు, అందమైన జలపాతం,
ఫలవృక్షాలపైన పక్షుల కిలకిల రావాలు, పచ్చటి పొలాలు మొదలైన వాటిని చూసిన రాణి పరమానందం చెందింది. ఈ సుందర ప్రదేశంలో ఒక భవనము, దాని చుట్టూ ఉద్యానవనము నిర్మిస్తే మనం వేసవిలో హాయిగా ఇక్కడ గడపవచ్చు కదా అన్నది రాజుతో. రాణి కోరికను కాదని ఎరగని రాజు దానిని చేరగానే గువ్వల చెలమ గ్రామాన్ని ఖాళీ చేయించి అక్కడ విడిది భవనం నిర్మించవలసిందిగా అధికారులకు ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞను నెరవేర్చడానికి అధికారులు గువ్వల చెలుముకి బయలుదేరారు. ఆ సంగతి తెలియగానే గువ్వల చెలమ గ్రామస్తులు తల్లడిల్లిపోయారు. తరతరాలుగా అక్కడే ఉంటూ జలపాత నీటి ఆధారంతో పంటలు పండించుకుంటూ పిల్లాపాపలతో ఒడిదుడుకులు లేకుండా హాయిగా బతుకుతున్నారు. అలాంటిది హఠాత్తుగా ఖాళీ చేయమంటే తలపైన పిడుగు పడ్డట్టే విలవెల్లాడిపోయారు. తమ పరిస్థితిని అధికారులతో మొరపెట్టుకున్నారు. అయినా అధికారులు వినిపించుకోలేదు. గ్రామస్తులను బలవంతంగా ఇళ్లలోంచి గెంటేసి పంట పొలాల్ని నాశనం చేసి విడిది భవనం, ఉద్యానవనం నిర్మించే పనులు ప్రారంభించారు. దానిని చూసిన ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సుధీరుడనే నాయకుడు నాయకత్వంలో అధికారులపై దాడి చేసి వాళ్లను అక్కడి నుండి తరిమి కొట్టారు. సంగతి తెలిసిన రాజు దానిని రాజధిక్కారంగా భావించి సైన్యాన్ని పంపాడు. సైనిక చర్యలతో పలువురు గ్రామస్తులు మరణించాడు. సుధీరుడితో సహా కొందరు యువకుళ్ళు ప్రాణాలు తప్పించుకుని అడవుల్లోకి పారిపోయారు. మరో 9 నెలల్లో గువ్వల చెలమ గ్రామంలో ఉన్న చోట రాజుగారి విడిది భవనం నిర్మించబడింది. అదే సమయంలో అడవి చేరిన సుధీరుడు మారువేషంలో గ్రామాల్లో సంచరిస్తూ దుష్టుడైన రాజు అఘాయిత్యాల్ని ప్రచారం చేయసాగాడు. ఆనాళ్ళు రాజు దుష్టపాలనలో మొగ్గుతున్న ప్రజలు సమయం వచ్చింది కదా అని తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. భార్యతో పాటు విడిదికి వచ్చిన రాజుని హతమార్చారు. సుధీరుడిని తమ పాలకుడుగా చేసుకున్నారు. భుజంగేశ్వరుడి దుష్టపాలన సమసిపోయింది. అయితే అదే సమయంలో మేనమామ ఇంట పెరిగి పెద్దవాడైన భుజంగేశ్వరుడి కుమారుడు జయపతి పొరుగురాజు మార్తాండు కుమారుని పెళ్లాడాడు. మార్తాండు మంత్రి గరళకంఠుడు సుధీరుడు అనుచరుల్లో ఒకటి తన వైపు తిప్పుకొని విషప్రయోగంతో సుధీరుని అంతమొందించి రాజ్యాన్ని జయపతికి అప్పజెప్పాడు. ఇంతవరకు చెప్పిన పున్నయ్య భర్త వియోగం భరించలేక రాణి మరణించింది. రాకుమారులు కారాగారంలో మగ్గుతున్నారు. జయపతి ప్రజల్ని పీడించడంలో ఆ తండ్రిని మించిపోయాడు. పుట్టకొకరు చెట్టుకొకరైపోయిన మీ అనుచరులతో నాయకత్వం వహించి ప్రజలను మీరే కాపాడాలి అన్నాడు. పున్నయ్య చెప్పినవన్నీ వింటుంటే సాత్వికుడికి గతమంతా ఒక్కొక్కటిగా గుర్తుకు వచ్చింది. అంతా నిజమనిపించింది. తీవ్రంగా ఆలోచించాడు. ఆ తర్వాత దాపులో ఉన్న కొలంలో ముఖం కాళ్ళు చేతులు కడుకో పున్నయ్య నన్ను క్షమించు అని చెప్పి వెనుదిరిగి వచ్చి ఓడెక్కాడు. మరో వారం రోజులు ప్రయాణం తర్వాత మంగళాపురి చేరుకుని హేమగుప్తుడికి చెప్పినట్టు వ్యాపారంలో అంతకంత డబ్బు సంపాదించి సుగాత్రిని వివాహం చేసుకుని సుఖంగా జీవించాడు. బేతాళుడి కథ చెప్పి రాజా, సమర్థత పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించి రాణించగలడన్న హేమగుప్తుడితో చెప్పిన సాత్వికుడు తనకు వచ్చిన మహత్తర అవకాశాన్ని ఎందుకు జారవించుకున్నాడు? ఒక వర్తకుడికి అల్లుడు కావడం కంటే ప్రజల బాధలను పోగొట్టి రాజ్యాధినేత కావడం గొప్ప విషయం కాదా? పున్నయ్య చెప్పిన పునర్జన్మ వృత్తాంతాన్ని అతను నమ్మాడా లేదా? నమ్మినట్లయితే కన్నబిడ్డలు కారాగారంలో మగ్గుతున్నారని తెలిసినా ఎందుకు వెనుదిరిగిపోయాడు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పున్నయ్య మాటలతో సాత్వికుడికి పునర్జన్మ స్పృహ కలిగినప్పటికీ దానికి ధీటుగా హృదయ స్పందన కలగలేదు. వేరొక జన్మ కావడమే దానికి కారణం. పైగా గువ్వల చలమ ప్రస్తుత పరిస్థితుల పట్ల అతనికి అస్సలు అవగాహన లేదు. తిరుగుబాటు అన్నది బాధితులైన ప్రజల నుంచి రావాలి తప్ప ఎక్కడి నుంచో వచ్చిన ఒక్కడి వల్ల సాధ్యమయ్యే పని కాదు. ఒకవేళ తానెవరో ప్రజలకు చెప్తే వారు విశ్వసిస్తారని ఎలా నమ్మటం? అక్కడి వాళ్ళే దాన్ని ఎప్పటికైనా సాధించగలరని సాత్వికుడు భావించాడు. అందుకే అక్కడి నుండి వెనుదిరిగాడు. పైగా వచ్చిన పనిని, ప్రియురాలకిచ్చిన మాటను మరవడం భావ్యం కాదు. అందువల్లే ఆ నిర్ణయం తీసుకున్నాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.